వర్మ ఒక వాయిస్ని వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సరే, వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తారని సర్వత్రా వాళ్ళు మాట్లాడుతుంటారు. అది చాలా టెన్షన్ కలిగిస్తుంది జనసేనకి. ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటుగా ప్రైమ్ డిబేట్లో పాల్గొంటున్నారు పాదయాత్ర వెంకటేశ్వరరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే సింగళూరి శాంతిప్రసాద్ గారు, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అజయ్ సజ్జా టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. కాళ్ళపాలెం బుజ్జి గారు, రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. బుజ్జి గారు నమస్తే. బుజ్జి గారు, ఈరోజు జరిగిన అంశాలు, రోజుకొక అంశం వెలుగులోకి వస్తూనే ఉంది. నిన్నంతా సాయి ధర్మతేజ్ అన్నారు, లేకపోతే ముద్రగడ గారు కూతురు అన్నారు, ఇవన్నీ జరిగినాయి. ఈరోజు అంబటి రాంబాబు గారు అల్లుడు మరొక వీడియోని రిలీజ్ చేశారు, చిరంజీవి గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇంకా షాకింగ్ అంశం ఏంటంటే వర్మ వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. జస్ట్ 4-5 సెకండ్స్ వీడియో అది పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఇంటర్నల్గా ఏదో మీటింగ్లో ఈ రకంగా మాట్లాడారు, ఈ రకంగా వాళ్ళ క్యాడర్కి సందేశం ఇచ్చారని చెప్పి ఆయన మాట్లాడినది వైరల్ అవుతున్నది. అది నేను తర్వాత వినిపిస్తాను. చిరంజీవి గారు ఇచ్చిన సందేశం అవనియండి, లేకపోతే అంబటి రాంబాబు గారు అల్లుడు మాట్లాడిన అంశం అవనియండి, ఇవి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఈ కోస్తా, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎక్కువ కలకలాన్ని రేపుతున్నది. ముందుగా ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. అలాగే 99 ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముందుగా మనందరం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, చిరంజీవి గారు మాట్లాడిన వీడియో గురించి. ఎందుకంటే తన సోదరుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండడం వల్ల వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా మొన్న 5వ తారీఖునే చిరంజీవి గారు వచ్చి ప్రచారం చేస్తారనేది అనుకున్నాం అందరం. దాన్ని అందుబాటులో లేకపోవడం వలన అయినా ఇవాళ అలా వీడియో రిలీజ్ చేసి ఆయన్ని తమ్ముడుగా, ఆయన సోదరుని నేను చేయవలసిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది, నా సోదరుడు, నా తోడబుట్టిన వ్యక్తి, నా చిన్న తమ్ముడు అని సంబోధించి ఆ వీడియోలో మొత్తం అంతా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. తన తమ్ముడు కోసం, తన సొంత సోదరుడి కోసం, ఆయన విజయం కోసం వీడియో రిలీజ్ చేయడం వలన వీళ్ళందరూ భుజాలు ఎందుకు తనుకున్నారో నాకైతే అర్థం అవట్లేదు. ఎందుకంటే ఆయన తమ్ముడు కోసం ప్రచారానికే రావాల్సింది, ఆయన అనుకున్న కారణాల వల్ల రాలేకపోయారు కాబట్టి వాళ్ళ అబ్బాయి గారు వచ్చారు, అలాగే వరుణ్ తేజ్, సాయి ధర్మ, వీళ్ళందరూ రావడం జరుగుతుంది. అది పెద్ద విచిత్రం ఏముంది సార్ అది. చిరంజీవి గారు అసలు రావాలి. ఓకే, చిరంజీవి గారు బయట కూడా నేను తర్వాత వినిపిస్తానులేండి, అది మాట్లాడతాను. ఏంటి మహాసేన రాజేష్ ట్వీట్ని ఏ రకంగా చూడాలండి? మీ ప్రాంతంలో ఎక్కువగా మీకు సుపరిచితులైన మహాసేన రాజేష్ వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద ఆయన ఒక ట్వీట్ చేశారని, జనసేన మద్దతు ఉపసంహరణ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, పవన్ కంటే జగనే మేలని ఆయన అంటున్నట్లుగా పోస్టు. ఏంటిది, ఈ పరిణామం ఏంటి సడన్గా? కాదు సార్, మహాసేన రాజేష్ గురించి మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. అతని వ్యక్తిత్వం ఏంటో, అతను ఎలా ఉంటాడు, ఎలక్షన్ టైంలో ఎలా మారిపోతాడు, అది మనందరికి తెలిసిన విషయాలే. ఇప్పుడు సీట్ ఇవ్వగానే చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడు అన్నాడు. అక్కడ పీకనవరంలో అతనికి గెలిచే పరిస్థితి లేదు, డిపాజిట్లు కూడా రావు, అది అందరికి తెలిసిన నిజమే. కాబట్టి ఆ సీట్ ని మార్చి వాళ్ళు జనసేన పార్టీకి ఇచ్చారు కాబట్టి ఆ హక్కుసాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద అతను కక్కడం జరుగుతుంది, ఎలగక్కడం జరుగుతుంది. అసలు మద్దతు ఎక్కడ ఇచ్చాడండి రాజేష్, చెప్పండి, నాకు తెలియదు. మహాసేన రాజేష్ జనసేన వ్యక్తుల్ని, పోటీ చేసిన వ్యక్తులు జనసేనలో ముందు ఆయన జాయిన్ అవుతుంది, జనసేనలోనే కదా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాదు సార్, వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక ఎజెండాతో వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజ్యాధికారమే కాకుండా, రాజ్యాధికారమే నాకు కావాలని కాకుండా, ఒక నిజాయితీ అయిన రాజకీయాలని నేను చెయ్యాలి, నిబద్ధత ఉన్న రాజకీయాలను నేను చేయాలంటూ ఆయన ఎవరు మట్టి అన్న పార్టీలు తీసుకోవడం జరగట్లేదు. ఎందుకంటే ఇదే మహాసేన రాజేష్ నేను జనసేనలోకి వస్తానని, అలాగే హైదరాబాద్ లో జరిగిన రంగా గారి జయంతికి వచ్చి కూడా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు దేవుడు, పవన్ కళ్యాణ్ గారు, రంగా గారు చాలా మహోన్నతమైన వ్యక్తులు, మీ కులంలో పుడతాం వలన వాళ్ళ సీఎం అవలేకపోయారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి బస్సులో సీఎం చేసే బాధ్యత దళితులు, కాపులు తీసుకుంటారు అని చెప్పిన వ్యక్తి ఈ రోజు అతను చేర్చుకోకపోవటం వలన పవన్ కళ్యాణ్ గారు మంచోడు కాదు, పవన్ కళ్యాణ్ గారిని విజయానికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థులకి నేను సపోర్ట్ చేయను, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాకి నేను కృషి చేస్తానన్న వ్యక్తుల్లో ఇతను ఒకడండి. ఎందుకంటే ముద్రగడ్డ అంతే కదండి, ముద్రగడ్డ గారు ఇంటికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు మంచోళ్ళు, ముద్రగడ్డ గారు ఇంటికి వెళ్ళలేదు కాబట్టి
పవన్ కళ్యాణ్ గారు మంచివాళ్ళు కాదు ముద్రగడ గారికి. అలాగే రాజేష్ గారికి కూడా అంతే. రాజేష్ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు హక్కును చేర్చుకోలేదు కాబట్టి, పార్టీలో తీసుకోలేదు కాబట్టి, పార్టీలో ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మంచోడు కాకపోవచ్చు. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు మంచోడు అన్నాడు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాదన్నాడు. మొన్న జగన్ గారిని పచ్చి బూతులు తిట్టాడు. వీటిలో అన్ని ఉన్నాయి, ఎక్కడ పావు కదా, యూట్యూబ్ లో అన్ని ఉన్నాయి. అంటే దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఒకవేళ అది నిజమైతే దీని ఎఫెక్ట్ ఏమైనా పొత్తు పార్టీలకు పడనుందా? 0.0% కూడా ఎఫెక్ట్ ఉండదు రాజేష్ గారు వలన, జనసేన పార్టీకి కానీ టీడీపీ పార్టీకి కానీ. ఎందుకనంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజలు అతివరకు లాగా లేరు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎవరు వ్యక్తిత్వాలు ఏంటి, ఎవరేంటి అనేది. ఎవరు మట్టాలు నెలకో పార్టీ లేకపోతే రోజుకో పార్టీ మార్చి ఊసరులాగా తయారయ్యే నాయకులు మాటలు విని ప్రజలు మోసపోయే పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. అలాగే మహాసేన రాజేష్ గారు అసలు ఎక్కడ ప్రకటించారు? జనసేన సభ్యులకి జనసేన సపోర్ట్ గా చేస్తానని కానీ ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం కానీ, లేకపోతే ట్వీట్ చేయడం కానీ, లేకపోతే ఎఫ్బీలో పెట్టడం కానీ జరిగిందా ఇప్పటి వరకు? నామినేషన్లు అయ్యాక జనసేన వాళ్ళకి ఈయన మళ్ళీ ఉపసంహరించినట్టు కొత్తగా ట్వీట్లు చేయడం ఏంటండి? అసలు ఈయన సపోర్టే చేయలేదు. సపోర్ట్ చేయనప్పుడు మళ్ళీ ఉపసంహరించినట్టు కొత్తగా మళ్ళీ ట్వీట్లు పెట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఆయన నచ్చిన పార్టీలో ఆయనకి వెళ్ళొచ్చు, తప్పే ఉందండి, సమాధానం. కానీ వారానికి ఒక పార్టీ మారితే ప్రజలు కూడా నమ్మదలుచుకోలేదు, ప్రజలు కూడా నమ్మరు కదా. అది నేను అడిగేదండి. సో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇబ్బంది పెడుతున్నారో, కార్లు సీజ్ చేశారు, నాకు కారు కొనుక్కుండా డబ్బులు లేవు, జనసేన ఉన్న డబ్బులు ఏమంటే జనసేన కార్యకర్తలు నాయకులు ఆ అమౌంట్లు కూడా వేసి కారు కొన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అన్ని తెలుసుకుని సరే, ఎందుకంటే ఇంకా అవన్నీ ఇంకా ఒకటికొకటి అది మన వాస్తవం కాదో తెలియకుండా ఇంక మనం కొన్ని ప్రస్తావించకూడదు. రైట్, మనతో పాటుగా వర్మ గారు వాస్తవం కాకపోతాం కదా సార్, ఆయన ఎఫ్బీలో పెట్టినయే ఇవన్నీ నేను మాట్లాడేది. నేను సొంతంగా ఊహించో కలగను ఊహాగానాలో నేను చెప్పట్లేదు వర్మ గారు. ఆయన పెట్టిన పోస్టుల గురించే నేను మాట్లాడుతున్నాను అంతే. నేను సొంతంగా కల్పితాలు కాదండి ఇవి. ఓకే, కల్పితాలు కాదు ఇవి, వాస్తవాలు ఇవి. ఆయన ఎంపీలోకి వెళ్తే అసలు తెలుగుదేశం పార్టీ కాదండి, ఆయన తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కింద జాయిన్ అయ్యాడు కాబట్టి మరి ఈ రకంగా ఆ ట్వీట్ అఫీషియల్ పేజ్లోనే వచ్చింది కాబట్టి అజయ్కి ఏమైనా ఐడియా ఉందేమో. అజయ్, అసలు ఏం జరుగుతుంది? మహాసేన రాజేష్ ఈ రివర్స్గా మాట్లాడడం, జనసేనకి ఉపసంహరించుకుంటున్నాం అనడం, జనసేన ఎక్కడైతే అభ్యర్థులు వాళ్ళందరినీ ఓడిస్తానని చెప్పి ఆయన శపథం పొందుతున్నారట. మీకు ఏమైనా తెలుసా ఇన్ఫర్మేషను? ఆయనకి నేను ట్రై చేశాను, బట్ నాకైతే అందుబాటులోకి రాలేదు. నేను క్లారిటీ తీసుకుందామని చాలా ట్రై చేశాను, చాలాసార్లు కాల్ చేశాను, బట్ ఆయన రెస్పాండ్ అవ్వలేదు. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా. యాక్చువల్గా మహాసేన రాజేష్ గారు ఏదో ట్వీట్ చేశారు అని నేను యాక్చువల్లీ ఇప్పుడు మీ టీవీలో చూస్తున్నాను.